వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే నంబర్ ఖచ్చితంగా మనిషిని డిసైడ్ చేసేటువంటిది. అంటే టైం నెంబర్ చూసుకున్నా సరే మనకి డే ఎలా అయితే డిసైడ్ చేస్తుందో అలాగే కొన్ని పేర్లలో నంబర్ ఆ విధంగా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉంది, అంటే సీజన్ కూడా మారింది, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. నమస్తే అన్నయ్య. నమస్తే నాన్న. సో చాలామందికి అన్నీ అంటే ఒకటి ఉంటుంది, ఎస్ అనే లెటర్ మీద మీరు నేను చేసినటువంటి వీడియో స్టిల్ ట్రెండింగ్లోకి వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు అంత యాక్యురేట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు కాబట్టి. రీసెంట్గా స్వాతి అనేటువంటి పేరుతోటి మనం న్యూస్లో అయితే సెన్సేషన్ న్యూస్లో ఎక్కువ చూస్తాం. చాలా అసలు ఆ పేరులో ఏముంది రెగ్యులర్గా వాళ్ళు అసలు అంటే నంబర్ ఏం చెప్తుంది దానికి అన్న? లెటర్ ఎస్ వాళ్ళు చాలా స్పిరిచువల్, చాలా గొప్ప మనసున్న వాళ్ళు. వీళ్ళకున్న దయాగుణం, మంచితనమే వీళ్ళ శత్రువులు. సో ఎస్కి సంఖ్యాబలం 3 అంటే దేవతలు. ఇక్కడ నేను చాలా క్లియర్గా కుండల బదులు కూడా చెప్తున్నాను. ఎస్ ఉండి పేరులో 6 అక్షరాలు ఉంటే ఆ బిడ్డ ధ్వంసం అవబోతుంది. సో ఎస్కి సంఖ్యాబలం 3 అంటే దేవతల గురువు. సో ఇక్కడ స్వాతిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6 అక్షరాలు ఉన్నాయి. సో సేనాధిపతి ఏమో దేవతల గురు జై అంటున్నాడు, అక్షరాలేమో రాక్షసులకు జై అంటున్నాయి. ఈ 6, 3 కలిస్తే ఒక ధ్వంసం. అందుకే స్వాతి, శ్వేత, స్వప్న, సౌమ్య, సురేష్ రోజు ఎక్కడో ఒక న్యూస్ వింటుంటాం. ఇలా స్వాతిని యాక్సిడెంట్ అయ్యింది. వైజాగ్లో 6 నెలల గర్భవతి నాన్న స్వాతి, భర్తతో కొట్లాడి. ఏ ఆ తల్లి అయినా సరే 6 నెలలు కడుపుతో ఉంది, బిడ్డ గురించి ఆలోచిస్తారు. బట్ వాళ్ళు వెక్స్ అయిపోతారు. ఈ 6, 3 ఏమవుతుందంటే ధ్వంసం అవ్వాలి. సో ఆమె వైజాగ్ బీచ్లో నడుచుకుంటూ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. రీసెంట్గా ఈ అమ్మాయి స్వాతి అనే అమ్మాయి ప్రేమించి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొని, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేపించాడు, సెకండ్ టైం అయితే కొట్లాడినాడు. ఈ అమ్మాయి ఒప్పుకోలేదు, కడుపు అలాగే పెట్టుకోవాలి ఎలాగన్నా అనేసి. సో ఈ అమ్మాయి ఐ థింక్ 5 months ప్రెగ్నెంట్. అవును, 100 ముక్కలు కొట్టాడు. సో ఇక్కడ ఏమంటే 6, 3 ధ్వంసము ఫస్ట్ డిఫెక్ట్. ఇక్కడ ఇంకొక డిఫెక్ట్ ఏమంటే టోటల్ 9, 10, 14, 19, 20. ఈ 20లో 2 vowels, 18 కాన్సనెంట్స్. ఇది సూర్యుడు, ఈయన శనీశ్వరుడు. సూర్యుడికి శనీశ్వరుడు పడదు. పర్సనల్ లైఫ్లో భర్తతో ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, అన్వాంటెడ్ కోరల్స్. డైవర్స్ అది పెద్ద విషయం అనిపిస్తుంది. అంటే డైవర్స్ ఏమో చిన్న విషయం అనిపిస్తుంది, ఇలా చంపుకోవడం బదులు డైవర్సే మంచిగా విడిపోవడమే మంచిదేమో అనిపిస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు, బట్ ఇలా చంపుకోవడం కన్నా డైవర్స్ తీసుకోవడం నిజంగా అది నిజంగా. అమ్మాయిని ఇలా 100 ముక్కలు కొట్టాడంటే ఎంత యాక్సాబ్లెట్ తెచ్చుకొని తొడల్ని, కాళ్ళని, పీకని వేరు చేసి. సరే ఇది నేను ఇప్పుడు మనం వినడం కాదు, చాలా సార్లు విన్నా ఇట్లా స్వాతి పేర్లు, స్వప్న పేర్లు. రీసెంట్గా ఒక శ్వేత కామారెడ్డి ఎస్ఐ గారు పోతున్న లారీ కొట్టేసింది 2 months బ్యాక్. ఇవి కామన్. 3, 6 లెటర్ ఎస్ ఉండి 6 అక్షరాల్లో పేరు ఉంటే అది యాక్సిడెంట్సా, ప్రమాదాలా, హెల్త్ ప్రాబ్లమ్సా, చంపేయడమా, ఘోరాలు. ఇది 18 వచ్చి దీని భార్యాభర్తల మధ్య కోరల్ నంబర్ అంటారు. కోరల్స్ దీన్ని తలకాయలో ఉంచి రక్తం కారాలి. తర్వాత పైథాగరస్ సిస్టంలో 5, 1, 5, 1, 2, 8, 9, 17, 19, 20, 25, 26. దీంట్లో 10 vowels పోతే 16. ఈ 16 అనేది కూలిపోయే నంబర్ సార్. సౌందర్యలో 16, సావిత్రిలో 16, సిల్క్స్మితాలో 16. ఆమె డిప్రెషన్, ఒక హెల్త్ ప్రాబ్లం. ఈ 16 అనేది ఒక్కసారిగా, ఎందుకంటే సూర్యుడు శుక్రుడు పడడు. సో స్వాతిలో 6, 3, 16, 18 3 బ్యాడ్ నంబర్స్ కలిసి ఆ అమ్మాయి అన్హ్యాపీ ఎండింగ్. సో భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకి ఇలా జరగకుండా ఉండాలంటే ఈ లెటర్ ఎస్తో పేరు పెట్టినప్పుడు 5 అక్షరాల్లో కానీ 7 అక్షరాల్లో కానీ 9 కానీ 10 కానీ పెట్టుకుంటే సేఫ్.
6 అక్షరాల్లో 8 అక్షరాల్లో ఆడపిల్ల పేరు లెటర్ ఎస్తో ఉండి పెట్టుకుంటే ఇది ప్రమాదం. అండ్ ఇట్స్ లైక్ బాంబ్, చాలా చాలా డేంజరస్ అండి. నేను ఒక 2 ఆడపిల్లల తండ్రిగా మనస్ఫూర్తిగా ఈ పెయిన్ అనుభవించి చాలా నాకు షివరింగ్ వచ్చింది సార్. ఇంకోటి సహస్ర అని ఒక అమ్మాయిని, పక్కింటి అబ్బాయి 10వ క్లాస్ అబ్బాయి 21 పోట్లు పొడిచాడు సార్. 80,000 కొట్టేసి. సహస్రలో కూడా ఇదే 16వ నంబర్ సార్. సో ఎస్ అనే లెటర్ ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే కేర్ తీసుకొని, అంటే పేరులో రాంగ్ వైబ్రేషన్స్లో ఉన్నాయా లేదా, రాంగ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మాత్రం డెఫినెట్గా రీచెక్ చేసుకోండి. చాలా మంచి ఇదండి, అంటే ఎస్ అనే లెటర్. అందుకే మీరు దాని మీద కీన్ అబ్జర్వేషన్తో మైక్రో లెవెల్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. చాలా మంచి వాళ్ళు ఈజీగా నమ్మేసి, అందుకే నమ్మే కదా అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయారు. సో ఎవరినన్నా నమ్ముతారు, మోసపోయే లెటర్ కూడా ఎస్సే. సో జాగ్రత్తగా ఉండాలి సార్. ఎలా సార్ అంటే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నంబర్ కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంది అని అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే, నో అదర్ ఆప్షన్ లేదు. ఎలా అప్రోచ్ అవ్వాలి? సో నా భాషలో పేరే మంత్రం అమ్మ. సో ఈ పేరులో ఎంత బలం ఉంటుంది, మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్ ప్రాబ్లమ్ కానీ అన్నిటికీ పేరే సమాధానం. మంచి నంబర్స్ ఉంటే లైఫ్ బాగుంటుంది. సో మీ పేరులో బలం ఎంత? సో నా అపాయింట్మెంట్ తీసుకునే ముందు నేను మీ పేరు చెక్ చేసి కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న 2 నంబర్స్ నా పర్సనల్ నంబర్స్ 9666556997, సెకండ్ 9121685513. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్లో పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు అద్భుతం, మీకు అడ్డే లేదు, మీరు పట్టిందల్లా బంగారం. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. గాడ్ బ్లెస్ యూ అండి. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.